హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ బేరియాట్రిక్ అండ్ రోబోటిక్ సర్జన్ వేణుగోపాల్ ఫరీక్ గారు. సో వేణుగోపాల్ ఫరీక్ గారు నమస్తే. నమస్తే. సో ప్రస్తుతం డే టు డే రొటీన్ లైఫ్లో ఒబెసిటీ అండ్ డయాబెటిక్ కామన్ అయిపోయింది సార్. అండ్ ఏం చెప్తారు దానికి? అండ్ రెండు కూడా కలిసి ఉంటున్నాయి చాలామందికి. దానికి సొల్యూషన్ అంటే ఏమని చెప్తారు అసలు ఫస్ట్? సో ఒబేసిటీ అండ్ డయాబెటీస్ మీరు చెప్పారు దాని ప్రకారం ఆర్ లైక్ మన హైదరాబాద్ లాంగ్వేజ్లో చెప్పాలంటే లైక్ బిర్యానీ అండ్ మిర్చి కసాలా, దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 60 to 70% వాళ్ళకి డయాబెటీస్ ఉంటుంది. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 2 to 8 times వాళ్ళకి ఒబేసిటీ వచ్చేది ప్రిపారెన్స్ ఎక్కువ ఉంటుంది. సో దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో దానివల్ల ఒక కొత్త టర్మ్ కాయిన్ అయింది, డయాబెసిటీ. ఓకే. సో డయాబెసిటీ అంటే పేషెంట్స్ హు ఆర్ ఒబేస్ విత్ డయాబెటీస్. సో దాని గురించి టర్మ్ కాయిన్ అయింది. సో దానిలో ఎలా ఉంటుంది అంటే బికాస్ ఆఫ్ ఒబేసిటీ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో దాట్ ఈస్ ద న్యూ టాపిక్. దానిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఈ ఎక్కువ ఒబేసిటీ పెరుగుతుంది. దానివల్ల డయాబెటీస్ వస్తుంది. బికాస్ వాళ్ళు ఎక్కువ హై క్యాలరీ కార్బ్స్ కన్జ్యూమ్ చేస్తే దే విల్ హ్యావ్ మోర్ గ్లూకోజ్ స్పైక్. బాడీలో గ్లూకోజ్ స్పైక్స్ వస్తూనే ఉంటుంది. మన ఎస్పెషలీ లైక్ సింపుల్ హైదరాబాదీ బిర్యానీ చూస్తే ఇట్ విల్ బీ లైక్ 1500 to 1600 క్యాలరీ. దాంతోపాటు మనం ఒక కోక్ తీసుకుంటాము, దాట్ యాడ్స్ అప్ టు 2000 క్యాలరీస్. సో 2000 క్యాలరీస్ అంటే మన హోల్ డే బాడీ ఇంటేక్. వీ ఈట్ కన్వీనియంట్లీ ఒక మీల్లోనే ఫినిష్ చేసేస్తాము. సో అంత హై కార్బోహైడ్రేట్ తీసుకుంటే మనకి గ్లూకోజ్ స్పైక్స్ ఎక్కువ ఉంటాయి. దాట్ కాజెస్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. చిన్న ఏజ్ గ్రూప్లో కూడా డయాబెటిక్ ఊరికనే అటాక్ అయిపోతుంది సార్. అది ఎంత రీజన్ ఏంటో అర్థం కావట్లేదు అసలుకి. అండ్ ఒబెసిటీ ఉండడు కానీ డయాబెటిక్ ఉంటుంది. కరెక్ట్. సో ఆ టైప్ డయాబెటీస్ ఇస్ కాల్డ్ type 1 diabetes. There are two types of diabetes, type 1 diabetes and type 2 diabetes. Type 1 diabetes అంటే దానికి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. సో నార్మల్ చైల్డ్ బోర్న్ అయితే అప్పుడు వాళ్ళు నార్మల్ ఉంటారు. బట్ 4 years, 6 years, 8 years వచ్చే వరకు దే విల్ హ్యావ్ ఆ డయాబెటీస్ సిమ్టమ్స్. సో షుగర్స్ చెక్ చేస్తే 400, 500. బికాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేది సెల్స్, బీటా సెల్స్ ఏదో ఉంటామో అదే తక్కువ ఉంటుంది ప్యాంక్రియాస్లో. సో ప్యాంక్రియాస్ విల్ నాట్ బీ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఇన్సులిన్. సో దానివల్ల అదే type 1 డయాబెటీస్ అవుతుంది. వాట్ ఈస్ type 2 డయాబెటీస్? నార్మల్ బర్త్లో ఏముండద్దు, దే విల్ బీ నార్మల్ ఇన్ దర్ అడల్ట్హుడ్. బట్ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ తీసుకొని ఇఫ్ దే బికమ్ ఒబేస్, అప్పుడు ఫార్ దాట్ ఒబేసిటీ ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఏదో అవుతుంది, దట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫార్ దర్ బాడీ. సో దానివల్ల దే డెవలప్ డయాబెటీస్. దట్ ఈస్ కాల్డ్ type 2 డయాబెటీస్. ఓకే. సో నేను మెయిన్ మీ దగ్గరికి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో ట్విన్ సిటీస్లో 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న బేరియాట్రిక్ రోబోటిక్ సర్జన్ ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే. కొంతమంది జీన్స్ వల్ల ఒబెసిటీ ఉంటుంది, కొంతమంది వేరే వేరే మీరు అన్నట్లుగా ఫుడ్ వల్ల ఉంటుంది. ఫస్ట్ మీ దగ్గరికి ఒబెసిటీ వల్ల వచ్చినప్పుడు మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి వాళ్ళకి? డైరెక్ట్ బేరియాట్రిక్ అని చెప్తారా లేకపోతే పేషెంట్ని మీరు ఫాలో చేస్తారా? బేరియాట్రిక్ సర్జరీ ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడైనా కాదు. సో ఫస్ట్ మా దగ్గర ఎవరు ఒబేస్, ఓవర్ వెయిట్ అలా వస్తే విత్ మెటాబాలిక్ సిండ్రోమ్ మేము ఏం చేస్తామంటే వాళ్ళకి ఇవాల్యుయేట్ చేస్తాము కి ఒబేసిటీ ఎందుకు వచ్చింది, హార్మోన్స్ ఎలా ఉంది, డయాబెటీస్ స్టేటస్ ఎలా ఉంది, అదే చూసుకొని ఫస్ట్ అంటే ఫిజియాలజికల్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాము. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కువ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ తింటున్నారు అంటే వీ మోడిఫై ద డయట్. మేము వాళ్ళ డయటీషియన్ దగ్గర పంపిస్తాము. దెన్ ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళకి చేయమని చెప్తాం. సో కట్ డౌన్ ఆన్ ప్రాసెస్డ్ ఫుడ్, మేక్ హోమ్ మేడ్ ఫుడ్ అండ్ ఇంక్రీజ్ ఫిజికల్ యాక్టివిటీ. అంటే ఎవ్రీడే అట్లీస్ట్ కనీసం తినిన తర్వాత ఇఫ్ నాట్ పాసిబుల్ యువర్ వర్క్ ప్లేస్లో ఉంటే పొద్దున 15 to 20 minutes వాక్ చేయండి, సాయంత్రం ఎక్కడైనా వాక్కి వెళ్ళండి, జిమ్కి వెళ్ళండి. ఈ ఫిజికల్ స్టెప్ ఈజ్ నెక్స్ట్ థింగ్. అదే కాకుండా ఇఫ్ సపోజిట్లీ దే ఆర్ డూయింగ్ బట్ ఇంకా వెయిట్ తగ్గట్లే అంటే ఫార్మేకోథెరపీ అంటే మెడిసిన్స్ ఇస్తాం. దానికి GLP-1 అనలాగ్స్ అంటాము. సో అదే మేము రాస్తాము. దానివల్ల ఎంత తగ్గుతుంది. దాని తర్వాత ఇఫ్ దాట్ ఈజ్ ఆల్సో నాట్ గివింగ్ రిజల్ట్స్ దెన్ బేరియాట్రిక్ సర్జరీ డిపెండింగ్ ఆన్ ద BMI ఆఫ్ ద పేషెంట్ ఆఫర్ చేస్తాము. సో BMI 35 పైన ఉంటే విత్ కోమార్బిడిటీస్ అంటే ఏంటి? డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, జాయింట్ పెయిన్స్, స్లీప్ ఎప్నియా అని అంటాము, ఇన్ఫర్టిలిటీ అలా ఏమైనా ఉంటే అబౌవ్ 35 BMI ఉంటే లాస్ట్లో వి రికమెండ్ బేరియాట్రిక్. లేకుంటే ఏమి జబ్బు లేదు అంటే BMI 40 పైన ఉండాలి టు రికమెండ్ బేరియాట్రిక్. ఫస్ట్ మేము అన్ని రకాలుగా ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ మెడిసిన్ ఇస్తామని చెప్పారు. నేను చాలామంది బేరియాట్రిక్ సర్జన్స్తో వర్క్ చేశాను, అంటే ఇంటర్వ్యూస్ చేశాను, కానీ ఎవరు కూడా నెక్స్ట్ మేము బేరియాట్రిక్ వెళ్ళిపోతామని చెప్పిన వాళ్ళే ఇలా మేము మెడిసిన్ ఇచ్చి ఆ థెరపీ ద్వారా తగ్గించే ప్రయత్నం చేస్తాను అని చెప్పారు. కాబట్టి
దాని ఛాన్సెస్ ఉంటుందా సార్ Yes, మెడిసిన్ definitely. ద్వారా? ఎస్ డెఫినెట్లీ. సో ఇప్పుడు కొత్తది ఏది జిఎల్పి అనలాగ్స్ గ్రూప్ ఆఫ్ మెడిసిన్ ఏది వచ్చాయా దానిలో సిమాగ్లూటైడ్ ఉంది అండ్ ఇంకొక గ్రూప్ ఉంది టిర్జాపటైడ్ అని. సో దానిలో 15-25% ఆఫ్ ఎక్సెస్ వెయిట్ ఏదో ఉంది దాట్ క్యాన్ బి లాస్ట్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 3 to 4 monthsలో సరిగా తీసుకుంటే. సో టిర్జాపటైడ్ ఇంకా ఇండియాలో అవైలబుల్ లేదు, సిమాగ్లూటైడ్ ఇండియాలో అవైలబుల్ ఉంది. సో అదే ఎవ్రీడే 1 టాబ్లెట్ వాడితే ఓవర్ 3 to 4 months వీ హ్యావ్ పేషెంట్స్ వాళ్ళు 15-20 kgs వరకు తగ్గారు. ఎంత ఉంది సార్ సక్సెస్ రేటు మీరు చెప్పిన మెడిసిన్కి? మెడిసిన్ ఓన్లీ మెడిసిన్ తీసుకుంటే వెయిట్ లాస్ అంతే 15-20 ఉంటుంది. బట్ సపోజిట్లీ మీ వెయిట్ 200 ఉంది, సో అప్పుడు 20 kgs విల్ నాట్ మ్యాటర్ అయినప్పుడు దట్ విల్ బీ లైక్ 15-20 kgs కూడా తగ్గితే మీ షుగర్ నార్మల్ వచ్చేస్తుంది, బీపీ చాలా తక్కువ అయిపోతుంది అండ్ దెన్ వీ కెన్ థింక్ ఆఫ్ బేరియాట్రిక్. బట్ సపోజ్లీ సమ్మన్ హూ ఇస్ 100 kgs వాళ్ళకి ఇది 15-20 kgs వస్తే వాళ్ళకి సర్జరీ అవసరం లేదు. ఆల్వేస్ దానితోటే పాటు వీ హ్యావ్ టు డూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. నేను ఆ ట్యాబ్లెట్స్ వాడుతున్నాను, రోజు మందు తాగుతా, ఎవ్రీడే బిర్యానీ తింటా, ఐస్ క్రీమ్ తింటా అంటే దట్ విల్ నాట్ వర్క్. సో ట్యాబ్లెట్స్ విల్ వర్క్ విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో అది నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట. మా టీం నేను వచ్చేటప్పుడు చెప్పారనమాట, ఆయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మధ్యలో ఒక 1 hour లంచ్లోనే గ్యాప్ పోదామని ఖాళీ ఉంటారు అంటే ఏంటి అన్ని సర్జరీలు చేస్తారా ఆయన అని అడిగాను. లేదు 99% ఆయన మెడిసిన్ ద్వారానే తగ్గించే ప్రయత్నం చేస్తారు, అందుకే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కూడా ఎక్కువ ఉంటారు, దానివల్ల బిజీగా ఉంటుంది ఓపీ అని చెప్పారు. కరెక్ట్. సో బెరియాట్రిక్ సర్జరీలు కంటిన్యూగా అంటే ఒక సర్జరీ చేయాలంటే మినిమం 1 hour or 2 hours 1.5 hours కనీసం పడుతుంది. మనం ఎంత బిజీగా ఉన్నా 4-5 సర్జరీల కన్నా ఎక్కువ చేయలేము. ఎందుకు ఆయనకి 200-300 ఓపీ ఉంటారు పేషెంట్స్ అంటే ఎందుకు ఉంటారు అనమాట. సో ఫస్ట్ ఆ డైట్, నెక్స్ట్ మెడిసిన్. కరెక్ట్. థర్డ్కి మీరు బెరియాట్రిక్ సర్జరీ. లాస్ట్ ఆప్షన్ ఇస్ బెరియాట్రిక్ సర్జరీ. సూపర్. చాలా మంది కూడా ఒబెసిటీ ఉన్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే అండ్ బెరియాట్రిక్ చేసేస్తారేమో, కోసేస్తారేమో, అమ్మో ఎందుకు లేనిపోంది అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇంతకుముందు యాజ్ యూ సెడ్ ఇట్ వాజ్ నాట్ కన్సిడర్డ్ సేఫ్, బట్ ఈ లాస్ట్ 15 yearsలో ఏదో మెడికల్లో అడ్వాన్సెస్ అయినాయా దానివల్ల ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్. అంటే సేఫ్టీ ప్రొఫైల్ అడిగితే పర్సంటేజ్లో ఇట్ ఈస్ లైక్ 2-3% రిస్క్. ఇట్ ఈస్ లైక్ ఏదైనా సర్జరీ లైక్ అపెండిక్స్ సింపుల్ హర్నియా సర్జరీ చేస్తే ఏదో రిస్క్ ఉంది, అదే సేమ్ రిస్క్ బేరియాట్రిక్కి ఉంది. సో ఇట్ ఈస్ యాజ్ సేఫ్ యాజ్ దాట్. ఓకే. యూ లివింగ్ విత్ ఒబెసిటీ ఈజ్ మచ్ మోర్ రిస్కియర్ ఓకే దెన్ గెటింగ్ అ సర్జరీ. అంతే ఫీవర్లో మలేరియా, డెంగ్యూ ఎలానో కరెక్ట్ దీంట్లో కూడా అంతే. కరెక్ట్ మీరు చెప్పినట్లు. సో ఈ లాప్రోస్కోపీలో ఏదో అడ్వాన్సెస్ అయినాయి, అనెస్థెషియల్ డ్రగ్స్లో ఏదైనా అడ్వాన్సెస్ అయినాయి, ఎక్విప్మెంట్స్లో అడ్వాన్సెస్ అయినాయి. సో దిస్ హ్యాస్ చేంజ్ ద సినారియో. సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్. ప్లస్ ఇప్పుడు మీరు అడిగారు దానికి రోబోటిక్లో ఏఐ టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ ఉంది. సో దానివల్ల పేషెంట్కి పెయిన్ ఫ్యాక్టర్ చాలా తక్కువ అయిపోతుంది, రికవరీ ఈస్ వెరీ ఫాస్ట్. సో విత్ ఇన్ 2 days దే విల్ బీ ఏబుల్ టు డూ మోస్ట్ ఆఫ్ దేర్ వర్క్ అండ్ విత్ ఇన్ అ వీక్ వాళ్ళు జాబ్కి వెళ్ళిపోతారు అండ్ దే లాట్ ఆఫ్ టైమ్ డు నాట్ డిస్క్లోజ్ ఆల్సో ఆఫీస్లో. చేసిన సేమ్ డే కూడా డిశ్చార్జ్ అయిపోతారు. నో నెక్స్ట్ డే అబ్జర్వేషన్లో ఉంటారు. 24 hours అబ్జర్వేషన్. ఓకే. సో ఏంటి సార్ ఈ రోబోటిక్ మీరు అన్నట్లుగా ఏ టెక్నాలజీతో అంటే ఎలా హోల్స్ ఎలా పెడతారు, అసలు ఎలా చేస్తారు అంటే సామాన్య మధ్యతరగతి వాళ్ళు లేకపోతే రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి తెలియదు, ఇది కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? సో లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్లో డిఫరెన్స్ ఏంటంటే లాప్రోస్కోపీలో చిన్న హోల్ పెట్టి సర్జరీ చేసేది మేమే, బట్ రోబోటిక్లో ఏంటంటే సేమ్ సైజ్ హోల్స్ ఉంటాయా, బట్ దానిలో రోబో అని ఒక మషిన్ ఉంటుంది విచ్ కాస్ట్ అరౌండ్ 16-17 crores. సో దానికి టేబుల్ పైన డాక్ చేస్తాము. డాక్ అంటే ఎవ్రీ పోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ దానిలో ఈజ్ కంట్రోల్ బై రోబోటిక్ ఆర్మ్. ఓకే. బట్ వీ కంట్రోల్ ద రోబో. సో ఇప్పుడు బెనిఫిట్ ఏంటంటే హ్యూమన్ హ్యాండ్లో వచ్చేది ట్రెమర్ ఆర్ ఫైన్ మూమెంట్స్ ఏదో అంటామో దానికన్నా రోబోటిక్ విల్ బి మచ్ ఫైనర్. ఓకే. సెకండ్లీ మేము మూవ్ చేస్తే ఎవ్రీ 360-degree యాంగిల్ నార్మల్ ఇన్స్ట్రుమెంట్స్కి ఉండవు, బట్ రోబో ఆర్మ్ లోపల వెళ్తే ఇట్ విల్ హ్యావ్ ఆల్ 360-degree మూమెంట్స్. ఓకే. విత్ మోర్ అక్యురసీ అండ్ ప్రిసిజన్ పేషెంట్ హ్యాండ్లింగ్ ఉంటుంది. సో పెయిన్ తక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటుంది, రికవరీ ఫాస్టర్ ఉంటుంది ఈ రోబోటిక్లో. అసలుకి ఈ రోబోటిక్ టెక్నాలజీ అనేది గ్రేట్ సార్. అంటే మన హ్యాండ్ పెట్టే కన్నా అది ఎంతవరకు చేయాలో, ఎలా చేయాలో. కరెక్ట్. సో జస్ట్ మీరు దాన్ని మానిటర్ చేస్తూ హ్యాండిల్ చేస్తూ ఉంటారు ఎంత ఏంటని, స్పీడ్ కూడా అది. ఎస్. ఓకే. సో ఆ మషిన్ చూస్తే యూ విల్ బి అమేజ్డ్ అట్ దట్ టెక్నాలజీ వెరిన్ లైక్ మేము 1 or 2 mm ఎంత ఇక్కడ మూమెంట్ చేస్తే అదే సేమ్ దట్ రోబో విల్ మిమిక్ దట్ మూమెంట్. సో అంత ప్రిసిజన్లో అదే ఉంటుంది. సో ఈవెన్ అండ్ ప్లస్ మ్యాగ్నిఫికేషన్. ఇప్పుడు నేను నా కళ్ళును చూస్తే ఇట్ విల్ లైక్ 3 or 5 times మ్యాగ్నిఫైడ్ లాప్రోస్కోపీలో, బట్ రోబోలో ఇట్ ఈస్ 10 times మ్యాగ్నిఫైడ్ అండ్ ఇట్ ఈస్ 3D. సో రోబోలో సర్జరీ చేసేటప్పుడు యూ విల్ ఫీల్ యు ఆర్
అంటే కడుపులో కూర్చొని మీరు సర్జరీ చేస్తున్నారు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓకే, అంత మ్యాగ్నిఫైడ్ ఫీలింగ్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఇప్పటి వరకు మీరు ఒక 2000 సర్జరీస్ చేసి ఉంటారా? బేరియాట్రిక్ ఎస్. సో అన్నీ సక్సెస్ఫుల్? ఎస్, ఒక్కటి కూడా మళ్ళీ వెయిట్ వచ్చేసాం మేము అలా ఉండొద్దు. సో రెజల్యూషన్ ఈజ్ మెజర్డ్ బై డిఫరెన్సెస్. సో ఇప్పుడు ఏంటంటే కొంతమంది పేషెంట్స్ చేసి 7-8 ఇయర్స్ అయ్యాక వాళ్ళ ఇనిబిషన్స్ లూజ్ అయిపోతుంది. అప్పుడు ఏంటి, కొంతమంది మళ్ళీ మందు స్టార్ట్ చేసేస్తారు. ఆర్ సమ్వన్ హూ హ్యాస్ లైక్ లాస్ట్ ఆల్ ద వెయిట్, అప్పుడు ఇనిబిషన్స్ పోతాయి. సో దే విల్ స్టార్ట్ ఈటింగ్ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ లైక్ పేస్ట్రీస్, బర్గర్స్, కోక్. ఇదే ఎవ్రీడే స్టార్ట్ చేస్తే ఆఫ్టర్ 5 to 7 ఇయర్స్ 20 to 30% వెయిట్ రీగెయిన్ అవ్వచ్చు. అలా చాలామంది ఉన్నారు. కానీ ఒకసారి బేరియాట్రిక్ చేసిన తర్వాత ఫుడ్ ఓవర్గా తీసుకోలేము. బిఫోర్ 4 ఇడ్లీ తినేవాళ్ళం, 1 ఇడ్లీ మాత్రమే తినగలం అంటారు కదా, మరి ఇంత ఓవర్గా ఎలా వాళ్ళు తింటారు? ఇంకా సో 1 ఇడ్లీ తీసుకుంటే యూ విల్ గివ్ 120 క్యాలరీస్. బట్ 1 రసగుల్లా తింటే 400. అలానే నేను 4 రసగుల్లా తిన్నానంటే 1600. ఓకే. 1 కోక్ తిన్నాను దాంట్లో 2000 అయిపోయింది. బట్ ఈ స్వీట్ విల్ ఎంటీ, నా కడుపు నుంచి తొందరగా ఎంటీ అయిపోతుంది. అండ్ అగైన్ నాకు హంగర్ ఉంటుంది. అదే నేను 1 ఇడ్లీ ఆర్ కొంచెం రైస్ విత్ సలాడ్ తీసుకుంటే దట్ విల్ స్టే ఇన్ మై స్టమక్ ఫర్ లాంగర్ టైం. ఓకే. సో హై కార్బ్ అండ్ అల్ట్రా ప్రాసెస్, సపోజ్లీ ఒక పేస్ట్రీ తినాలంటే 400-500 క్యాలరీస్ అలానే పోతుంది. ఓకే. ఆర్ సింపుల్ చిప్స్ లేస్ ప్యాకెట్ 5 రూపీస్ది తీసుకుంటే అంటే మన చిన్న పిల్లలు 3-4 ఇయర్స్ పిల్లలు కూడా దే విల్ ఫినిష్ ఆఫ్ దట్ 5 రూపీస్ ప్యాకెట్. బట్ దానికే 300 క్యాలరీస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో లిక్విడ్ క్యాలరీస్, అల్ట్రా ప్రాసెస్డ్ క్యాలరీస్ ఆర్ మోర్ డేంజరస్. ఓకే. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కదా సార్? నో, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్. ఓకే. దానివల్ల వచ్చేది రిజల్యూషన్స్ ఆర్ మచ్ బెటర్. లైక్ డయాబెటీస్ రెజల్యూషన్, బ్లడ్ ప్రెషర్ది. సో డయాబెటీస్ 4-5 మెడిసిన్స్ వాళ్ళు వాడుతున్నారు కదా, టాబ్లెట్స్ ఆర్ ఇన్సులిన్, వాళ్ళది మెడిసిన్స్ తక్కువ అయిపోతుంది, ఇన్సులిన్ స్టాప్ చేయొచ్చు. ఇది అన్ని బెనిఫిట్స్. ఓకే. సో దీనివల్ల మిగతా అన్నీ కూడా కట్ డౌన్ అయిపోతాయి. కరెక్ట్. సో మెడిసిన్ తగ్గించవచ్చు అండ్ డయాబెటిక్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఎస్, చాలా కంట్రోల్లో ఉంటుంది. అంటే రీసెంట్ స్టడీస్, చాలా ట్రయల్స్ ఉన్నాయి. సో ఎనీ మెడిసిన్ కన్నా బేరియాట్రిక్ సర్జరీ హ్యాస్ ప్రూవన్ టు బి మోర్ ఎఫెక్టివ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్, నాట్ ఈవెన్ ఫర్ ఒబేసిటీ, ఫర్ కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ లాంగ్ టర్మ్. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఎంత బడ్జెట్ పెరిగినా కానీ ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. కరెక్ట్, ప్రాబ్లం లేదు. ఎస్, ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు బడ్జెట్ ఉంటే ఇన్సూరెన్స్లో దే ఆప్ట్ ఫర్ రోబోటిక్. బిఫోర్ ఇన్సూరెన్స్ లేదు కదా సార్? లేదు. సో అక్టోబర్ 2020లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రెజల్యూషన్ పాస్ చేసింది వేర్ ఇన్ దే డిసైడెడ్ దట్ ఒబేసిటీ ఈజ్ అ డిసీజ్. ఇప్పుడు ఇంతకుముందు ఇట్ వాజ్ లైక్ ఒబేసిటీ ఈజ్ అ కాస్మెటిక్ ప్రొసీజర్ అనేది. బట్ 2020 అక్టోబర్లో ఒబేసిటీ దే డిసైడెడ్ యాజ్ అ డిసీజ్. ఇప్పుడు జబ్బు చెప్పారంటే దానికి ట్రీట్మెంట్ మళ్ళీ ఇన్సూరెన్స్లో కవర్ చేయాలి. సో దెన్ దే హ్యాడ్ టు ఇంక్లూడ్ ఇట్ ఇన్ ఇన్సూరెన్స్. సో రైట్ నౌ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్, ఆల్ ఇన్సూరెన్స్ అది మ్యాండేటరీ 4 years వెయిటింగ్ పీరియడ్ అయ్యాక ఒబేసిటీ సర్జరీ కవర్ చేయడం. లైక్ మోకాల్ ఆపరేషన్ ఆర్ హార్ట్ ఆపరేషన్ ఇలా కవర్ అవుతుంది, అలా ఒబేసిటీ సర్జరీ ఈజ్ ఆల్సో కవర్డ్. ఓకే. ఇన్ని వేల సర్జరీలు చేశారు కాబట్టి చాలామంది పేషెంట్స్ని చూసుంటారు. ఒక 1 సక్సెస్ స్టోరీ అంటే ఏమని చెప్తారు పేషెంట్స్ సైడ్ నుంచి? అలా చాలామంది ఉన్నారు. సో డిస్టింక్ట్లీ నాకు రిమెంబర్ అయ్యేది ఆర్ కపుల్ ఆఫ్ దెమ్ వెరిన్ ఒక పేషెంట్ ఉన్నారు, హీస్ వెయిట్ వాజ్ 236 kgs. 236. ఓ మై గాడ్. అండ్ ఆయన జస్ట్ 26 years. సో అప్పుడు ఇట్ వాజ్ లైక్ ఐ వాంట్ టు లివ్, నాకు ఈ షుగర్, ఈ బీపీ పోవాలి, ఇంతకుముందు నేను సీరియస్గా తీసుకోలే, దానివల్ల అంత పెరిగింది. సో హిస్ పేరెంట్స్ కన్విన్స్డ్ హిమ్. మేము మా దగ్గర వచ్చాము, కొన్ని రోజు స్టెబిలైజ్ చేసి ఆయన సర్జరీ చేశాము. అండ్ దాదాపు హీ లాస్ట్ 140 kgs ఇన్ ద ఫస్ట్ సెట్టింగ్ ఇట్ సెల్ఫ్. సో దానివల్ల ఆఫ్టర్ హీ లాస్ట్ దాట్ అండ్ హీస్ హైట్ మంచిగా ఉంటుంది. సో రెగ్యులర్ ఫాలోఅప్ అయ్యాక ఆఫ్టర్ 1.5 year ఒకరోజు నా ఓపీడీలో వచ్చి, సార్ నా మ్యారేజ్ అవుతుంది, లవ్ మ్యారేజ్ ఉంది అని నేను మీకు కార్డ్ ఇవ్వడానికి ఇచ్చాము అని. దట్ వాజ్ లైక్ ఓకే. సో ఆ స్టేజ్ దాట్ వెర్ ఇన్ హీ థాట్ కి హీ విల్ నాట్ హ్యావ్ లైఫ్ అండ్ నౌ ఇట్ వాజ్ అ లవ్ మ్యారేజ్ ఫర్ హిమ్. ఓకే. సో తన ఐడెంటిటీ మిస్ అయిపోయి ఉంటుంది, ఎక్కడికైనా వెళ్తే గుర్తుపట్టరు కదా. కరెక్ట్, దట్ వాజ్ అ న్యూ లైఫ్ ఫర్ హిమ్. సో 236 kgs ఉన్నాడంట, 26 సంవత్సరాల అబ్బాయి. ఎన్ని మంత్స్ పట్టింది ఆ అబ్బాయి ఓవరాల్ గా? 14 months. 14 months లో ఎన్ని కేజెస్కి వచ్చాడు? 140 kgs లాస్ట్ అయ్యారు. సో ఈ వాజ్ 96 అప్పుడు. వా, 146 kgs తగ్గిపోయి 90 kgsకి వచ్చేసి
హ్యాపీగా లవ్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సార్ కార్డు ఇచ్చాడంట. వెళ్ళారా పెళ్ళికి? వెళ్ళాము. అండ్ ఇట్ వాజ్ స్పెషల్ వేరియంట్. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు, ఈ డాక్టర్ వల్ల ఈరోజు మనం మ్యారీ అవుతున్నాము అని స్టేజ్లో ఫెలిసిటేట్ చేశారు. అదే యాక్చువల్లీ నాకు కొంచెం ఎంబారసింగ్ మూమెంట్, బికాజ్ ఇట్ వాస్ దేర్ స్పెషల్ మూమెంట్, బట్ దే మేడ్ ఇట్ స్పెషల్ ఫర్ మీ. సూపర్, గ్రేట్. సార్ ఇప్పుడు ఎక్కువ మగవాళ్ళల్లో హెర్నియా ప్రాబ్లం ఎక్కువైపోయింది. ఈవెన్ అంటే ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత కూడా హెర్నియా వచ్చిన దాన్ని కూడా బయటికి చెప్పుకోలేకపోతున్నారు. నాకు హెర్నియా వచ్చింది, వెళ్ళి ట్రీట్ చేయించుకోవాలి దీనికి అనేది కూడా లేదు. అసలు ఎందుకు వస్తుంది మగవాళ్ళల్లో? సో హర్నియా అంటే బేసిక్లీ వీక్నెస్ ఆఫ్ మసల్ అండ్ టియర్. సో ఏదన్నా మసల్లో వీక్నెస్ అయ్యి మసల్ టియర్ అయితే దానికి మేము హర్నియా అంటాము. ఇప్పుడు గ్రాయిన్ రీజియన్ అంటే బిలో బెల్ట్ వస్తే మేము దానికి ఇంగ్వైనల్ హర్నియా అంటాము. అంబిలికస్ అంటే బొడ్డు దగ్గర వస్తే దానికి అంబిలికల్ హర్నియా అంటాము. సో ఆ మసల్ టియర్ అయితే దట్ ఈస్ అ హర్నియా. సో మోస్ట్ కామన్ కాజ్ ఇప్పుడు అంటే ఒబేసిటీ వెన్ ఫ్యాట్ ఇంక్రీజ్ అయితే మసల్ వీక్ అవుతుంది, అప్పుడు అక్కడ హర్నియా అవుతుంది. బట్ ఒబేస్ లేని వాళ్ళకి కూడా హర్నియా వస్తుంది. సో ఎక్కడ కామన్ ఉంటుంది అంటే హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేస్తే, క్రానిక్ కాఫ్ వస్తే, కాన్స్టిపేషన్ అగైన్ వెరీ కామన్ ప్రాబ్లం ఇప్పుడు, దానిలో హర్నియాస్ కామన్గా వస్తాయి. సో అలా ఉన్నప్పుడు ద బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ అండ్ ఓన్లీ ట్రీట్మెంట్ ఆప్షన్ ఈజ్ సర్జరీ. ఓకే, దానిలో ఏం చేస్తాము, వి రిపేర్ దట్ టాన్ మసల్ అండ్ దానిలో మెష్లో రీఎన్ఫోర్స్ చేస్తాం. ఓకే, సో ఒకసారి అది చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఎస్, అగర్ కరెక్ట్ టెక్నాలజీలో చేసి పెద్దగా మెష్ పెడితే నో క్వశ్చన్ ఆఫ్ రికరెన్స్. ఓకే, సో ఎస్పెషల్లీ నా షోలు ఎక్కువ రూరల్ వాళ్ళు ఎక్కువ చూస్తారు కాబట్టి హెర్నియా ఇన్ ద సెన్స్ తిత్తులు జారటం అంటారు తెలుగులో. ఎస్, ఎక్కువ మందికి ఉన్నది ప్రాబ్లం, కానీ వాళ్ళు దాన్ని వెళ్ళి చేయించుకోరు, అంతే వదిలేస్తారు. ఇన్ కేస్ అలా వదిలేస్తే ఏంటి సార్ రిస్క్ ఏముంటుంది? అదే మోస్ట్ లైఫ్ థ్రెటనింగ్ ఉంటుందా? ఎస్, కరెక్ట్. సో బికాజ్ అదే ఇనీషియల్ స్టేజెస్కి పెయిన్ ఏమి ఉండదు, సో వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. బట్ సడన్గా ఆ హర్నియాలో వచ్చి పేగులు స్టక్అప్ అయితే అప్పుడు పేగులు గ్యాంగ్రీన్ అవుతుంది, అంటే పేగులు డెడ్ టిష్యూ. దానివల్ల అప్పుడు సర్జరీ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఎమర్జెన్సీ బేసిస్. అప్పుడు చేయకపోతే ఇట్ కెన్ కాజ్ లాస్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. సో అలా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ సర్జరీ. సో హర్నియా ఎలానే సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. సో డిలే చేయకుండా కరెక్ట్ టైంలో చేస్తే లాప్రోస్కోపీలో అయితే ఇట్ విల్ గివ్ బెస్ట్ రిజల్ట్స్. ఓకే, అలా వదిలేస్తే సైజ్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా? సైజ్ పెరుగుతుంది, కాంప్లికేషన్స్, అండ్ దట్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్. సో మీరు చేసిన ఆపరేషన్స్లో హెర్నియాలో ఓవర్ సైజెస్ అంటే ఎంతవరకు? ఆల్మోస్ట్ బిగ్గర్ దెన్ అ ఫుట్బాల్ సైజ్ కూడా చూసాం మేము. అబ్బా, అంటే వాళ్ళు స్క్రోటమ్ వాజ్ హ్యాంగింగ్ అప్ టు నీ జాయింట్. ఓ మై గాడ్. సో దానికి మేము జాయింట్ ఇంగ్వైనోస్క్రోటల్ హర్నియా అంటాము. సో వేరిన్ వాళ్ళు లోపల వస్తే కూడా వీ కెన్ సీ, బికాస్ దే విల్ బి వేరింగ్ దట్ లుంగి, ప్యాంట్స్ షర్ట్ వేయలేరు. సో లుంగి వేసుకొని వస్తారు అండ్ స్క్రోటమ్ ఆల్మోస్ట్ నీ జాయింట్ వరకు ఉంటుంది. అప్పుడు దాకా దే విల్ ఇగ్నోర్, చూద్దాము పెయిన్ లేదు, సో దే విల్ ట్రై మేనేజింగ్ ఆల్ సార్ట్ ఆఫ్. సో ఇదేంటంటే ఎస్పెషల్లీ మగవాళ్ళ కోసం ఒక క్వశ్చన్ అడిగాను అనమాట, చాలామంది అడగమన్నారు, తెలియని వాళ్ళు. దానికి ఓన్లీ వన్ ఆప్షన్ అంటే ఆపరేషన్, అంతే. ఓన్లీ ఆప్షన్ ఈజ్ ఆపరేషన్. మెడిసిన్ ద్వారా ఏమీ లేదు. అదే ఇంజెక్షన్ చేసి అక్కడ లేదు, అదే హైడ్రోసిల్, అదే వేరు. దట్ విల్ నాట్ వర్క్ ఇన్ హర్నియా. హర్నియాలో ఇంజెక్షన్ ఈజ్ యాక్చువల్లీ కాంట్రాండికేటెడ్. అక్కడ ఇంజెక్షన్ వేస్తే లోపల పేగులు ఉంటే పేగులు విల్ బర్స్ట్, ఇంటెస్టైన్ విల్ బర్స్ట్ ఫ్రమ్ దట్ సైడ్. సో నెవర్ డూ దట్. అవునా? అవును. సో చాలామంది ఆ ప్రయోగాలు ఫస్ట్ చేపిస్తారు. కరెక్ట్. సో మా దగ్గర వచ్చేది రెఫరల్స్ కూడా ఉంటారు, వేరే విలేజ్లో ఆర్ఎంపీ ఎవరైనా చూస్తే వాళ్ళకి తెలియదు డిఫరెన్స్. అంటే వాళ్ళు నీడలు పెట్టేశారు, సడన్లీ గ్రీన్ ఫ్లూయిడ్ వస్తుంది, మోషన్ కూడా స్క్రోటమ్ నుంచి వచ్చేస్తుంది, అండ్ దెన్ మా దగ్గర రెఫర్ చేసి దెన్ వీ హ్యావ్ టు డూ అన్ ఎమర్జెన్సీ సాల్వేజ్ సర్జరీ. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఆర్ఎంపీల దగ్గరికి, ఇలాంటి చిన్న చిన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి నీడిల్స్తో ప్రయోగాలు మాత్రం చేయొద్దు, అది చాలా ప్రమాదం. ఫస్ట్ మంచి సర్జన్ని మీట్ అయ్యి దానికి ఎలాంటి బెస్ట్ ఆప్షనో అండ్ ఎలాంటి ఆపరేషన్ ఇంపార్టెంటో వాళ్ళని అడిగి వాళ్ళ సలహాలు మాత్రమే తీసుకోండి. ఎస్, ఒబిసిటీ అండ్ డయాబెటిక్ అండ్ బెరియాట్రిక్ సర్జరీ అన్నిటికీ ఒకదానికి రిలేటెడే కదా సార్? కరెక్ట్. బట్ ఒకసారి ఎవరైతే బెరియాట్రిక్ సర్జరీ చేయించుకుంటారో అందరికి ఉన్న ఒకే ఒక డౌట్ ఏంటంటే, ఒక 5 years తర్వాత 10 years తర్వాత మళ్ళీ ఓవర్ వెయిట్ వచ్చేస్తామో అనే ఒక డౌట్ ఉంటుంది. వాళ్ళకేం చెప్తారు? సో ఒబేసిటీ నార్మల్లీ మేము ఏమంటాము అంటే ఇట్స్ లైక్ అ విఐపి పాస్.
సో ఒబేసిటీ వస్తే ఇట్ విల్ నాట్ బి అలోన్, ఇట్స్ లైక్ బై 1 అండ్ గెట్ 5 ఫ్రీ అలా. ఓకే. సో ఎవ్రీ సిస్టమ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. గెట్ 5 ఏంటండి చెప్పండి. సో బ్రెయిన్లో వస్తే డిప్రెషన్, అల్జైమర్స్ అండ్ డిమెన్షియా. ఓకే. అంటే పేరు కూడా మర్చిపోతారు. అల్జైమర్స్ అంటే మూమెంట్ డిసార్డర్స్ అండ్ డిప్రెషన్. న్యాచురలీ మనం ఒబేస్ ఉంటే వీ లూజ్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెకండ్లీ మన రెస్పిరేటరీ సిస్టమ్, లంగ్స్లో ఆబ్స్ట్రక్టివ్ స్లీవ్ ఎప్నియా రావడం, అస్థమా మోర్ కామన్. సెకండ్లీ హార్ట్ అటాక్స్. ఇప్పుడు ఇంతకుముందు 20-30 ఇయర్స్ బ్యాక్ చూస్తే హార్ట్ అటాక్ జబ్బు వచ్చేది ఏజ్ వాజ్ 50-60, బట్ ఇప్పుడు ఎవ్రీ సెకండ్ డే మనమే సోషల్ మీడియాలో చూస్తున్నాము 20-year మేల్ డాన్సింగ్ ఆర్ 25-year ఫీమేల్ మొన్న కూడా డాన్సింగ్ ఇన్ అ మ్యారేజ్ అండ్ సడన్లీ డై ఆఫ్ హార్ట్ అటాక్. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ ఎక్సెస్ ఫ్యాట్. దెన్ మోర్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ విచ్ ఈస్, అంటే ఎవరు మాట్లాడట్లేదు దాని గురించి, బట్ వన్ ఆఫ్ ద మోర్ కామన్ రీజన్స్ టు గెట్ బెరియాట్రిక్ సర్జరీ ఇస్ ఇన్ఫర్టిలిటీ. ఓకే. సో ఏమవుతుంది అంటే మన వెయిట్ పెరిగితే మేల్స్లో స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది, దానివల్ల ఫర్టిలిటీ రేట్స్ తగ్గుతాయి. అలానే ఫీమేల్స్లో మోర్ కామన్ ఈజ్ పీసీఓఎస్. ఇప్పుడు మీరు వెళ్తే ఆల్మోస్ట్ 50% ఫీమేల్స్ హూ గెట్ అ రెగ్యులర్ స్కాన్ అబౌట్ 24-25 ఇయర్స్ వాళ్ళకి పీసీఓస్ ఉంటాయి. అదే పీసీఓస్ ఎందుకు వస్తుంది ఆ ఏజ్లో? బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, బికాస్ ఆఫ్ ఒబేసిటీ. సో వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఈజ్ వెరీ కామన్. ఫస్ట్ మ్యారేజ్ అవడమే కష్టం బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్ అమ్మాయిస్కి. సెకండ్ అవుతే కూడా ఇన్ఫర్టైల్ ఉంటారు. సో దే ఆర్ రెఫర్డ్. అండ్ గైనకలాజికల్ అసోసియేషన్ రికమెండేషన్ ప్రకారం 35 పైన బిఎంఐ ఉంటే ఫస్ట్ బెరియాట్రిక్ చేస్తేనే దే ప్లాన్ ఎనీ ఫర్టిలిటీ ఆర్ ఐవీఎఫ్. సో ఇది అలానే ఆల్ 5 సిస్టమ్స్ హియర్ ఆర్ ఇన్వాల్వ్డ్. బేరియాట్రిక్ సర్జరీ చేస్తే మన ఇట్స్ నాట్ ఫర్ లుక్స్, ఇట్స్ టు రిలీవ్ దిస్ ఆల్ డిసార్డర్స్. ఎక్కువ అమ్మాయిలే ఉంటారు కదా? ఎస్, అంటే అమ్మాయి అబ్బాయి ఏదారు, బట్ అమ్మాయిలో ఇప్పుడు పెరుగుతుంది ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో. ఇప్పుడు NHS సర్వే 2 వచ్చింది అబౌట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్. అంటే ఎందుకు రూరల్ ఏరియాస్లో లేడీస్లో పెరుగుతుంది అంటే మన రూరల్ ఏరియాస్లో ఎస్పెషల్లీ అలవాటు ఉంటుంది, ఎందుకు ఫుడ్ వేస్ట్ చేయాలి, ఫినిష్ చేసేయండి లాస్ట్లో, బికాస్ మేల్స్ ముందు తినేస్తారు అండ్ ఫీమేల్స్ లాస్ట్లో తింటారు. సో ఇప్పుడు ఫుడ్ పడేసేయాలి, దానికన్నా సరే కొంచెం నేను తీసుకుంటాను, కొంచెం మీరు తీసుకోండి, ఫినిష్ చేసేస్తారు. అలా ఎక్కువ తిని ఒబేసిటీ పెరుగుతుంది. అంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి సార్, అమ్మో బేరియాట్రిక్ సర్జరీ అంటే ఎంత చెప్తారో, లక్షల్లో ఉంటుందేమో, మన ఎఫర్ట్ చేసుకోలేం కదా, ఎఫర్ట్ చేసుకున్నప్పుడు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళటం అనే వాళ్ళకి ఎంత ఉంటుంది, మరి ఓవర్గా ఉంటుందా కాస్ట్? అంటే కాస్ట్ ఈజ్ నాట్ అ క్రైటీరియా. అంటే యూ వాంట్ టు స్పెండ్ క్వాలిటీ లైఫ్, మెడిసిన్స్ మీద పెట్టుకోవడం, స్విగ్గీ జొమాటో మీద పెట్టుకోవడం, పీపుల్ డు నాట్ హ్యావ్ ఇష్యూస్. ఏమవుతుంది అంటే పీపుల్ సీ కాస్ట్కి ఒక ఇది 1,00,000 ఉంది, బట్ సపోజిట్లీ అదే చేయకపోతే మీరు డయాబెటీస్లో ఎవ్రీ వీక్ మెడిసిన్స్ కొంటే ఎంత కాస్ట్ పెరుగుతుంది? డయాబెటీస్ మెడిసిన్స్ ఆర్ కాస్ట్లీ, బీపీ మెడిసిన్స్ ఆర్ కాస్ట్లీ. దానికన్నా ఇఫ్ యూ కంపేర్ ద కాస్ట్ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీ, ఇట్ ఈస్ మచ్ మోర్ రీజనబుల్ కంపేర్ టు ద ఓవరాల్ లైఫ్ కాస్ట్ విచ్ యూ హ్యావ్ టు కంటిన్యూ. ఎగ్జాక్ట్లీ సార్, ఎందుకంటే మంత్కి వాడు 4-5 టాబ్లెట్స్ వేసుకోవాలి డైలీ. సో మంత్ అయ్యేసరికి ఒక 10,000-15,000 మెడిసిన్కే అవుతుంది. అదే 10 years ఉంటే ప్లస్ యువర్ హార్ట్ ఈస్ గెటింగ్ డ్యామేజ్, యువర్ కిడ్నీస్ ఆర్ గెటింగ్ డ్యామేజ్, ఆ బీపీ వల్ల, షుగర్ వల్ల. ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ రిజాల్వ్డ్. సర్జరీ చేస్తే బికాజ్ ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల విత్ ఇన్ అ వీక్ వాళ్ళు మెడిసిన్స్ స్టాప్ చేసుకోవచ్చు షుగర్ది. ఓకే. యాక్చువల్లీ 1 weekలో దే విల్ లూజ్ హార్డ్లీ 2 or 3 kgs. మరి ఓన్లీ వెయిట్ లాస్ మెకానిజం ఉంటే ఎలా షుగర్ నార్మల్ వస్తుంది? అవును, బికాజ్ బాడీలో హార్మోనల్ చేంజెస్ ఉంటాయి ఆ బేరియాట్రిక్ సర్జరీ చేసినాక. సో దానివల్ల ఇమీడియట్లీ షుగర్ విత్ ఇన్ అ వీక్ నార్మల్ అయిపోతుంది. దే కెన్ స్టాప్ యువర్ షుగర్ మెడిసిన్. ఓకే. ఇన్ అ మంత్ దే కెన్ స్టాప్ దర్ బీపీ మెడిసిన్స్. సో ఇమాజిన్ దట్ లైఫ్ వేర్ ఇన్ మనం మెడిసిన్స్ తీసుకోకుండా ఏమైనా తింటున్నామా దాని ముందు మనం మెడిసిన్ తీసుకోవాలి. అదే కాకుండా దానికి వాట్ ఈస్ ద కాస్ట్? నథింగ్ ఈస్ కంపారబుల్ టు దట్. సో బేరియాట్రిక్ సర్జరీ అనేది చాలా సేఫ్. ఎస్, అబ్సల్యూట్లీ సేఫ్, టోటలీ ఎఫెక్టివ్ and totally approved by everyone. And lifestyle versus medicines versus surgery cheste comparisons, every study has shown ki bariatric surgery is better than only pharmacotherapy or only lifestyle modification. ఓకే, సూపర్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. నవేడేస్ ఎక్కువ ఒబిసిటీ, డయాబెటికే కనపడుతుంది మనకి. అండ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం మనం ఇప్పుడు. అండ్ 80-90% డయాబెటికే హాస్పిటల్లో ఎవ్రీడే కన్సల్టేషన్కి వస్తున్నారు. అండ్ ఓవర్ ఒబిసిటీ కూడా ఉంటారు. మీరు అన్నట్లుగానే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో
డైలీ ఒక 5 to 6 టాబ్లెట్స్ తీసుకుంటాం. ఇదన్నీ కాదు, ఒకసారి బెరియాట్రిక్ సర్జరీ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని మినిమం ఒక 5 to 6 months డాక్టర్ గారు వెయిట్ చేసి అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళ ఫుడ్ ఆ డైట్లో ఏమైనా తగ్గుతున్నారో లేదో చూసి చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ మెడిసిన్ ద్వారా ఆయన ట్రై చేస్తారనమాట. మళ్ళీ ఒక 2 to 3 months మినిమం 20 to 25 kgs తగ్గారు. మొత్తం సక్సెస్ రేట్ అలానే ఉంది. దాని తర్వాత ఫైనల్గా బేరియాట్రిక్ వెళ్తాను నేను. మంచి టెక్నాలజీ వచ్చింది, రోబోటిక్ టెక్నాలజీ అండ్ అఫోర్డబుల్ ప్రైస్, పెద్ద ప్రైస్ కూడా కాదు, అనుకున్నంత ప్రైస్ కూడా ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఇన్సూరెన్స్ కూడా మనకు క్లెయిమ్ అవుతుంది. సో ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఫస్ట్ ఒబెసిటీ ఉన్న వాళ్ళు గూగుల్కి వెళ్తే వేణుగోపాల్ పరీక్ డాక్టర్ గారు కన్సల్టేషన్ కోసం మీకు అక్కడ నెంబర్స్ కూడా ఉంటాయి. 20 years అబోవ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలంటే అప్పుడప్పుడు మీలాంటి డాక్టర్స్ కొంచెం అప్పుడప్పుడు కెమెరాల ముందు కనిపించి ఇలా చెప్తేనే వాళ్ళలో కూడా ఒక చిన్న మార్పు స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఫర్ చేంజ్ అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.